ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆదిబాబు గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి ఆదిబాబు గారు, ఇదే కూటమి ప్రభుత్వం కోసం మీరు కూడా ఆ రోజు ఎంతో కొంత ప్రయత్నం చేసే ఉంటారు. అసోసియేషన్లో ఉన్న సభ్యులంతా కూడా ఇంకా బెటర్గా అభివృద్ధి కాంక్షించే వాళ్ళలో మీరు కూడా ఉన్నారు కదా. ఏంటి మీ పరిస్థితి ఈ రోజున? అయ్యా బాబు మా డబ్బులు మాకు ఇవ్వండి అని దయనీయంగా ప్రభుత్వాన్ని అర్జించే పరిస్థితికి ఎందుకు దిగజారిపోయారు? ఎక్కడ లోపం వచ్చింది? దీనికి గల ప్రధాన కారణాలు ఏంటంటే ఏం చెప్పుకొస్తారు? ఇంతవరకు గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాల్లో కూడా ఇంత ఫాస్ట్గా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇంత డబ్బు ఖర్చు ఎప్పుడు జరగలేదు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో నేను 40 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను. నేను చెప్తుంది వాస్తవం, సత్యం ఇది. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత అమౌంట్, ఇంత భారీ ఎత్తున వర్కులు జరగడం కానీ, ఇంత భారీ ఎత్తున అమౌంట్ నిలబడిపోవడం కానీ లేదు. మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంటు మా డబ్బు మా దగ్గర ఉంచేస్తాం అని నారాయణ గారు అంతకుముందు గతంలో హామీ ఇచ్చారు. వారి ప్రభుత్వం ఫామ్ అవ్వగానే వెంటనే వారు ఇచ్చిన హామీ ఏంటంటే మాకు చెప్పడం కానీ తర్వాత మీడియా ద్వారా మీ ద్వారా కూడా ప్రజలకు తెలియపరిచింది ఏంటంటే ఈ అదే మన స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా వాటికి వచ్చే ఆదాయం మీరే తీసుకోండి, మీరే ఖర్చు పెట్టుకోండి, మీరే మెయింటైన్ చేసుకోండి, ప్రభుత్వం దగ్గర నుంచి మాత్రం రూపాయి కూడా అడగబాకండి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ వాస్తవ పరిస్థితులకు వచ్చేటప్పటికి అవి లేవు. ప్రస్తుతం ఏం జరుగుతుందంటే కార్పొరేషన్కి రావాల్సిన మన స్టాంప్ డ్యూటీస్ కానివ్వండి, మన ఇది ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, అలాగే బీపీఎస్ డబ్బులు, ఇప్పుడు 70 కోట్ల రూపాయలు బీపీఎస్ డబ్బులు కూడా గవర్నమెంట్ దగ్గర ఉండిపోయినాయి. సుమారుగా 400 కోట్ల రూపాయలు గవర్నమెంట్ దగ్గర ఇక్కడ ఉండాల్సిన డబ్బు వెళ్ళి గవర్నమెంట్ దగ్గర పురమిత్ర అనే యాప్ ద్వారా వెళ్ళి కొత్తగా పెట్టిన దాని ద్వారా వెళ్ళి ఉండిపోయినాయి. అందువల్ల ఇక్కడ మాకు చెల్లించాల్సిన డబ్బులు కార్పొరేషన్లో డబ్బులు లేక నిధులు అసలు రూపాయి కూడా లేదు. వాళ్ళ జీతాలకి వాళ్ళ మెయింటెనెన్స్కి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. జీతాలంటే 010 కదండి, మామూలుగా వ్యాప్కాస్ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాల గురించి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా మాకు కూడా తెలియదు ఇంత భారీ ఎత్తున అమౌంట్స్ పోగొడుతున్నాయని. తీరా మేము లిస్ట్ అడిగి బలవంతాన గత జూన్కి ముందు మేము గొడవ చేసి చాలా అప్పుడు స్ట్రైక్ వెళ్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చి గట్టిగా చెప్తే అప్పుడు ఇచ్చారు మాకు లిస్టు. ఆ లిస్టు చూస్తే మా అందరి గుండెలు మొత్తం భారం ఎక్కిపోయినాయి, భయపడిపోయాం మేము. 350 కోట్ల రూపాయలు అప్పటికి గత డిసెంబర్ 31 వరకు ఈ జూన్ వరకు జరిగిన వర్కుల తాలూకా మొత్తం 350 కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్ పడిపోయినాయి. ఇంకా ఇప్పుడు బిల్స్ చేస్తున్నారు, అవన్నీ కూడా కలుపుకుంటూ ఇంకా 50 కోట్లు పెడతాయి. అంటే టోటల్గా 400 కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్. ఎప్పుడు క్లియర్ అవుతాయి ఏంటనే భయంతో మేము కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని, అలాగే మంత్రి గారిని కూడా మేము ఈ స్ట్రైక్ ప్రారంభించడానికి ముందు వెళ్ళి కలిసి చెప్పాం మా విషయం. సార్ ఎలాగైనా సరే మాకు హెల్ప్ చేయండి, ఎంతో కొంత డబ్బులు ఎలాగైనా ఏర్పాటు చేయండి, దఫాల వరకు ఇవ్వండి, ఒకసారి ఇవ్వాలంటే కూడా కార్పొరేషన్ బర్న్ అవుతుందని చెప్పాం. కానీ ఎవరు మా కోడ్ పట్టించుకోలేదు. దాని గురించి చాలా లైట్గా తీసుకున్నారు వాళ్ళు. ఇక మాకు తప్పని పరిస్థితుల్లో నోటీస్ ఇచ్చేసి 4 రోజుల ముందు నోటీస్ ఇచ్చి 10వ తారీఖు నుంచి స్ట్రైక్ వచ్చాం. స్ట్రైక్ వచ్చి ఇప్పుడు దాకా మేము దాని గురించి పోరాడుతూనే ఉన్నాం. ఇక కాంటపడి పరిస్థితుల్లో నిన్న ఇక ఆఖరికి మళ్ళీ మంత్రి గారి దగ్గర పర్మిషన్ కూడా పెట్టకుండా అందరూ సడన్గా 770 మంది దాకా వెళ్ళిపోయి పొద్దున్నే పాపం ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి, సమావేశాలకు వెళ్ళాలి. ఆ టైంలో బయటకు వచ్చి వెళ్ళిపోకుండా మాట్లాడారు మాతోటి మాట్లాడి మీరు మొండిగా ఉండొద్దు, డబ్బు అయితే కార్పొరేషన్లో లేదు, గవర్నమెంట్ నుంచి కూడా మీకు డబ్బులు రావు, ప్రస్తుతం అయితే గవర్నమెంట్ చేసే పరిస్థితులు లేదు, దయచేసి మీరు ఒక 50 కోట్లు కమిషన్ ఇస్తానన్నాడు కాబట్టి ముందు ఇక్కడ డబ్బులు తీసుకోండి, లోన్ ద్వారా ట్రెడ్స్ ద్వారానే, డైరెక్ట్ క్యాష్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ట్రెడ్స్ ద్వారా తీసుకుంటే రేపు అక్టోబర్లో మళ్ళీ అంటే మాకు జనవరి ఫిబ్రవరి బిల్స్ మొన్న ఫిబ్రవరి ఎండింగ్లో ఇచ్చారు. మాకు ట్రెడ్స్ ద్వారా 24 కోట్లు ఇచ్చారు. ఆ 24 కోట్లు రేపు అక్టోబర్లో క్లియర్ చేయాలి వీళ్ళు. అది 24 కోట్లు రెడీ చేసుకున్నారు క్లియర్ చేయడానికి. అది క్లియర్ అయిపోతే దాంతోపాటు ఇంకో 6 కోట్లు కలిపి ఒక 30 కోట్ల రూపాయలు రేపు అక్టోబర్లో మాకు మళ్ళీ ఇస్తామని హామీ ఇచ్చారు. సరే ఇక మేము కూడా మా వాళ్ళందరూ కూడా నాకు చెప్పి ఇంక ఎంతకంటే మనం చేయగలిగేది లేదు, డబ్బు ఎలా వల్ల లాక్కోవాలి, తీసుకోవాలి మనం చెప్పని నిర్ణయం తీసుకొని నిన్న సాయంత్రం నుంచి సమ్మె విరమించాం. ఇప్పుడు మీ ద్వారా నేను మీడియా ద్వారా ప్రజలందరికీ, విజయవాడ నగర ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మేము మా వల్ల కలిగిన ఇబ్బందులు కూడా భరిస్తూ, ఎందుకంటే 10 రోజుల పాటు మిగతా వర్క్స్ అన్ని ఆపేసి ఎక్కడికక్కడ ఆపేసి, అలాగే డ్రైనేజీలు కానివ్వండి, వాటర్ పైప్ లైన్లు కానివ్వండి, ఇలాంటి లీకులు వచ్చినా ఏమొచ్చినా కూడా ఎవరు చేయలేదు, పనులు చేయకుండా ఆపేసినా కూడా మా అభ్యర్థుల మేరకు వారు మా మీద ఎటువంటి కోపం పెంచుకోకుండా మాకు సహకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీడియా మాకు చాలా సపోర్ట్ చేసింది ఈ విషయంలో. ప్రతిరోజు కూడా ఏ ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా శనివారం ఆదివారం సెలవు రోజులు వచ్చినా కూడా కంపల్సరీ మా గురించి ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నారు. మీరు మీ అందరికీ మీడియాకు కూడా
మీడియాకి, ప్రింట్ మీడియాకి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మా ఇందు చాలా దయతో వ్యవహరించారు. ఎందుకంటే వారు కూడా 350 కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్ అని అంటే చాలా దారుణం. ఇది వీరు మాత్రం ఏం చేస్తారనేది సానుభూతిగానే వ్యవహరించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ప్రత్యేకించి మా కమిషనర్ గారు కూడా ఆయన ఏం చేయలేని పరిస్థితిలో, తప్పని పరిస్థితుల్లో ఇంతకంటే నేనేం చేయలేకపోతున్నాను. మీకు తొందరలోనే రేపు అక్టోబర్లో కూడా మిగతా డబ్బులు ఓ 30 కోట్ల రూపాయల దాకా ఏర్పాటు చేద్దాం. అలాగే రేపు ఫిబ్రవరి, మార్చిలో ఓ 50 కోట్లు 60 కోట్లు మళ్ళీ ఈ డబ్బు రిటర్న్ అవుతుంది కాబట్టి దఫాలుగా ఇద్దాము, మీరు కంగారు పడకుండా చేయండి అని చెప్పని చెప్పడం మీద మేము నిన్న సాయంత్రం నుంచి విరమించుకున్నాం. అంటే ఒక కాంట్రాక్టర్గా చెప్పండి, 40 ఏళ్ళ అనుభవం ఉందన్నారు కదా. ఒక కాంట్రాక్టర్ కష్టం అంటే ఏదో రోడ్డు వేసేస్తారు వెళ్ళిపోతారు అని కాకుండా గ్రౌండ్ లెవెల్లో కాంట్రాక్టర్ ఎదుర్కొనే ఆటుపోట్లు, ఇబ్బందులు ఏంటి క్లియర్ కట్గా చెప్పాలంటే ఏం చెప్పుకొస్తారు? కాంట్రాక్టర్ జీవితం అంటే కాంట్రాక్టర్ ఒకటే కాదండి. కాంట్రాక్టర్తో పాటు తన దగ్గర పనిచేసే వర్కర్స్ ఉంటారు, లేబర్ ఉంటారు, తాపీ మేస్త్రులు ఉంటారు, రాడ్ బెండింగ్ మేస్త్రులు ఉంటారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన మొత్తం అన్ని వర్గాలు కూడా మాతో పాటు బతకాలి. మేము ఒక్కరు కనుక ఏ వ్యాపారం చేయకుండా పడిపోతే మాతో పాటు ఒక 10 కుటుంబాలు అన్యాయం అయిపోయినట్టే. అలాంటిది ఇక్కడ 250 మంది కాంట్రాక్టర్లు మేము ఉన్నాం. 250 మంది కాంట్రాక్టర్లకి ఎంతమంది వర్కర్స్ సఫర్ అవుతున్నారో ఈ విషయం వల్ల. దీని గురించి మేము మా దగ్గర ఏదైనా 1 లక్ష రూపాయలు ఉంటే మేము ఒక 5 లక్షల రూపాయలు వర్క్ చేస్తామండి. 1 లక్ష రూపాయలు పెట్టుబడి అవ్వగా చాలదు, డబ్బు చాలదు. 1 లక్ష రూపాయలతో పని అవ్వదు కదా. అప్పుడు బయటికి వెళ్ళి మేము 2 రూపాయల ఇంట్రెస్ట్కి దాకా 3 రూపాయల ఇంట్రెస్ట్ వరకు బయట మాకున్న ఇన్ఫ్లుయెన్స్ చెప్పి తెచ్చుకుంటాం. బ్యాంకులు అయితే చిన్న కాంట్రాక్టర్లకు ఎవరు కూడా బ్యాంకులు రుణాలు ఇవ్వవు. అంతా పెద్ద వాళ్ళకైతే వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏది పెట్టుకుంటారు, ఓడీలు ఇస్తారు, ఈ రకంగా జరుగుద్ది. మాకైతే బ్యాంకుల ద్వారా మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందవు. అందువల్ల మేము బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. తెచ్చుకున్న డబ్బు మాకు కాంట్రాక్టర్ కనుక వర్క్ అయిపోయిన తర్వాత 2-3 నెలల్లో డబ్బు వస్తే మేము బతికి బట్టకట్టినట్టు, వెళ్ళండి కూడా మేము మా వ్యాపారాలు మా సజావుగా సాగుతాయి. మా కుటుంబాలన్నీ కూడా కొంచెం హ్యాపీగా, అంటే ఏమంటారు దాన్ని, హైప్లో బతకడం కాదండి. సాధారణ మధ్యతరగతి కుటుంబీకుడు ఎలా బతుకుతాడో, తిండికి గుట్టకి లోటు లేకుండా ఉండటానికి ఉంటూ చేసుకుని బతుకుతాడు. అది కనుక ఏమాత్రం ఇలాంటి కానీ జరిగితే ఇందులో చాలామంది కాంట్రాక్టర్లు అట్రబ్లాక్ అయిపోయి దాచుకున్నవాడు వచ్చినప్పుడు దాచుకుని అది ఎన్నో మూలధనం కింద పెట్టుకుని జాగ్రత్త పడినవాడైతే బతుకుంటాడు సార్. లేనివాడు ఇష్టం వచ్చినట్టుగా వచ్చిన డబ్బు వచ్చినట్టుగా అదంతా ఖర్చు పెట్టేసుకుంటే సర్వనాశనమే. ఇలాంటి 40 సంవత్సరాల కాలంలో ఆత్మహత్య చేసుకున్న కాంట్రాక్టర్లను చూశాను నేను. ఇక్కడ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 10 మంది దాకా ఉంటారు. హార్ట్ అటాకులతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, వడ్డీలు కట్టలేక, ఈ డబ్బు వస్తో రాదు తెలియక. బ్రెయిన్ అటాక్ అయ్యి పెరాలిసిస్ వచ్చి పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. భిక్షాలు అని చెప్పి 1 టౌన్లో ఉన్నారు కాంట్రాక్టర్. జేఎన్ఆర్ స్కీమ్లో ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు బతిమాలు టెండర్ వేయించాడు కొండ మీద ఆయన చేత. అతను ఒడ్ర కులానికి సంబంధించిన అతను. నేను వేయనన్నాడు. కాదు వేయండి, మీకెందుకు, మేము ఉన్నాం చూసుకుంటా ఉన్నారు. కానీ తీరా పైన మొదలుపెట్టిన తర్వాత లారీ ఇటుకరాయి దింపి కిందకు వచ్చేవాడు డబ్బులు ఇవ్వడానికి లారీ వాడికి. మళ్ళీ పైకి వెళ్ళి సగం ఇటుకరాయి ఉండేది కాదు, ఇళ్లలో వాళ్ళకి వెళ్ళిపోయేది. ఆ పైన కొండ మీద ఉన్న ఇళ్లలో వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు రాయిని. సర్వనాశనం అయిపోయాడు, సర్వనాశనం. దానికి తోడు ఆ జేఎన్ఆర్ బిల్లు ఇవాళకి స్టిల్ పెండింగ్ ఉన్నాయి. అతనికి రావాల్సిన డబ్బు ఇవాళకి స్టిల్ టుడే. ఈరోజు కూడా ఆ కుటుంబానికి డబ్బులు రావాలి. చనిపోయాడు, పెరాల్సి వచ్చింది టెన్షన్ తోటి. అతని తర్వాత చనిపోయాడు. ఆ కుటుంబం వదిలేసింది, డబ్బులు వదిలేసింది. దగ్గర 10 లక్షలు ఎవరున్నారు మన భిక్షలకి 10 lakhs రావాలండి వాళ్ళకి. కుటుంబం తిరిగి అతని భార్య, అతని పిల్లలు అనేక సార్లు ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది చనిపోయి. చాలా దారుణమైన పరిస్థితి. లేవు ఇక జేఎన్ఆర్ఎం బిల్స్ రాట్లా, ఆగిపోయినాయి, చచ్చిపోయినాయి బిల్స్ అన్నీ కూడా. గవర్నమెంట్ గ్రాంట్, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్. వీళ్ళు మోసం చేశారు, వీళ్ళంతా కూడా తప్పు చేశారు. కార్పొరేషన్లో తప్పు లెక్కలు చూపించేసి వీళ్ళు పెట్టాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ పెట్టడానికి అది చూపించకుండా ఏంటంటే చేస్తే స్టేట్ గవర్నమెంట్ ఆపేసింది. వాళ్ళకు వచ్చిన డబ్బు వాళ్ళు తొక్కిపెట్టి ఆపేసుకున్నారు వాళ్ళ వాటా కింద. దాంతో వీళ్ళు ఇవ్వలేకపోయారు, డబ్బులు ఇవ్వలేకపోయారు. సర్వనాశనం. ఇలాంటివి ఉన్నాయి. ఉరేసుకుంటామని బెదిరించిన వాళ్ళు, హాస్పిటల్స్లో హోటల్కి వచ్చి బయట నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు. అంటే మేమంటే ఇక్కడ ఉండిపోయాం కాబట్టి ఈ బాధలు మాకు తెలుసు. మేము ఎలాగైనా బతికేస్తున్నాం. ఇక్కడ మొండి కట్టాలి మేము, మాకు అలవాటు అయిపోయింది. ఇక మాకు పొద్దున్న చెప్పా కదా. ఇప్పుడు మేము ఇక్కడ పని చేస్తే మేము మా వర్కర్స్తో పాటు కంటిన్యూ పని జరుగుతుంటే మా జీతాలు మా ఫ్యామిలీకి కావాల్సిన ఒక 50,000 రూపాయలు కావాలి నాకు. నేను 50,000 రూపాయలు తీసుకొని నేను బతికేస్తున్నాను. నేను అదే నా ఆఫీస్ కూర్చున్నాను అనుకోండి, నా మూలధనం నుంచి తీసేసి వాడుకోవాల్సిందేగా. నేను డబ్బులు విడిగా నాకు రావు కదా, దాంట్లో తీసి వాడేస్తే ఒక 4-5 నెలలకు 10 నెలలకు అయిపోతాయి డబ్బులు. మళ్ళీ బొక్క, మళ్ళీ నేలబారి అయిపోవడం. మేము
మాతో పాటు ఇది ప్రాబ్లం మాకు జరిగేది. అందుకని మేము ఎలాగైనా సరే పనులు చేసుకుని బతకాలి కాబట్టి ఇక్కడే బతుకుతున్నాం. అది ఆ ధైర్యం లేనివాడు నాకు 73 సంవత్సరాలు సార్. 73 సంవత్సరాల్లో కూడా ఇంకా నేను పనిచేస్తున్నానంటే ఆ ధైర్యమే. ఆ ధైర్యంతో బతుకుతున్నాను కాబట్టి నేను బతకగలుగుతున్నాను. అలా లేని వాళ్ళు కొత్త కుర్రలు వస్తున్నారు పాపం, చదువుకొని ఉద్యోగాలు దొరక్క మీలాంటి యువత వచ్చి ఇక్కడికి వచ్చి రీసెంట్ చేయించుకుని ఒక వర్క్ 2 వర్కులు వేస్తున్నారు. దాంట్లో ఏదో 10 రూపాయలు మిగులుతాయి, ఫస్ట్ వర్కులు మిగులుతాయి గ్యారంటీగా. ఇతని దగ్గర ₹1,00,000 ఉందనుకోండి, ఇది పెట్టి ఒక 2 వర్కులు నేను చేస్తాడు. ఈ 2 వర్కులు చేసేవాడికి ఇతని డబ్బు అంతా కూడా డిపాజిట్ కింద బ్లాక్ అయిపోద్ది. 5% డిపాజిట్, ఇన్కమ్ ట్యాక్స్ 1% వెళ్ళిపోతుంది. అది జిఎస్టీ కింద 18% వెళ్ళిపోద్ది. ఈ డబ్బు అంతా బ్లాక్ అయ్యేటప్పటికి 3వ వర్క్ చేసేటికి డబ్బు ఉండదు. ఈ 2 బిల్లులు వస్తే డబ్బు ఉంటుంది, రాదు. ఈ 2 బిల్లులు రాకపోతే మళ్ళీ 0. అప్పుడు కంగారు పడతాడు అతను. ఏం చేయాలి, నా పరిస్థితి ఏంటి, నేనేం చేయగలుగుతాను, ఈ డబ్బు ఎప్పుడు వస్తుంది, నేను అట్లా అని అక్కడ కంగారు పడి హాస్పిటల్ మన గుల్జార్ గారు ఉన్నప్పుడు కాదు, రజిత్ భార్గవ్ గారు ఉన్నప్పుడు అయితే ఆయన ఇలాగ 3 నెలలు 4 నెలలు ఆపాడు. ఆపితే కుర్రోడు ఒకడు హాస్పిటల్లో సూసైడ్ కమిటీ అయితే పోలీసులు తీసుకెళ్ళి హాస్పిటల్ వేస్తే తీసుకొచ్చి ఇమీడియట్గా మరుసటి రోజు డబ్బులు ఇచ్చాడు ఆయన. ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఇవ్వాలి కదా, ప్రతి నెల ఇచ్చేయాలి పేమెంట్. ఎవరు ఒక్క సమీర్ శర్మ గారిని చూసాము సార్, మహానుభావుడు ఎక్కడున్నాడు, 92, 93, 94 చేశాడు ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ కింద. ఆయన సిస్టమ్ అంతే. 8వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కాంట్రాక్టర్ల పేమెంట్. 100 అప్పటి వరకు ఉన్న బిల్లుల్లో పాస్ ఆర్డర్ పడిన బిల్లు ఎన్ని ఉంటే అన్నీ 8వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అంతే. 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జీతాలు. రాలేదు ఇంతవరకు. మేము ఆ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసిన కమిషన్ చూడాల. నాకు ఒక డౌట్ ఉంది. డౌట్ ఏం కాదు, చాలామంది కార్పొరేటర్లు కాంట్రాక్టర్ నుంచి కమిషన్ ఎక్స్పెక్ట్ చేస్తారని విన్నాము. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటారా? అదే లేదు, అది బలవంతం లేదు. అది జరుగుతూ ఉంటే కొంతమంది అది ఇస్తుంటారు, కొంతమంది మేమైతే ఇవ్వమండి. 2% అది లేదు. అది విజయవాడలో మాత్రం లేదు, అది మిగతా ఊర్లలో ఉన్నాయి. 5% దాకా ఉంది. మిగతా ఊళ్ళో రాజకీయ నాయకులు చేసే వసూళ్ళకి కంపల్సరీ ఇవ్వాల్సిందే. వాళ్ళు అక్కడ ఇవ్వకుండా వాళ్ళు చేయడానికి లేదు, చేయనివ్వరు అక్కడ. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం, ఇక్కడ కార్పొరేటర్స్ మాత్రం మాకు వర్కులు జరగాలి, మీరు వర్కులు చేయండి ముందు, అంతే చాలు. డెవలప్మెంట్, ఎందుకంటే మళ్ళీ పోటీ చేయాలంటే డెవలప్మెంట్ చూపిస్తారు కదా. ఒకప్పుడు మా చిన్నప్పుడు వాడు డెవలప్ చేసినా చేయకపోయినా ఆ పార్టీ సింబల్ మీద కార్పొరేట్ సీట్ వస్తే గెలిచేవాడు, ఎమ్మెల్యే సీట్ వచ్చినా గెలిచేవాడు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. అది ఏ పార్టీ అయినా కానివ్వండి, వాడు స్వతహాగా ఆ డివిజన్లో పనిచేస్తేనే, ఆ నియోజకవర్గంలో పనిచేస్తేనే ఇవాళ ఓట్లు పడే పరిస్థితి. కాబట్టి అలాంటి డిమాండ్ లేదు. నేనైతే అది ఒప్పుకోను. అంటే ఎల్ఎన్టీకి పేరుతో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పనులు అని చెప్పేసి చాలా చోట్ల కొన్ని కాలువలు అయితే, సైడ్ కాలువలు అయితే కట్టారు, కొన్ని నిలుపుదల అయిపోయినాయి. ఇలా ఎల్ఎన్టీ ఏంటి, ఇది ప్రాజెక్ట్ ఎందుకులో సగంలో ఆగిపోయింది, ఎందుకు మధ్యలో పెండింగ్ పనులన్నీ అలాగే నిలిచిపోయిన పరిస్థితి అంటే ఏం చెప్పుకొస్తారు? ఎల్ఎన్టీ అనేవాడిది ఎక్కడో ఇంటర్నేషనల్ కంపెనీ సార్. వాడికి ఏం తెలుసండి, బేవాడలో ఎక్కడ లో లెవెల్ ఉంది, ఎక్కడ హై లెవెల్లో ఉంది, ఎక్కడ లెవెల్ తీసుకుని ఎక్కడ కాలువ కట్టాలి, ఎక్కడ చేయాలనేది. బంగారులాగా మా నాన్నగారి టైంలో ఎప్పుడో 70 సంవత్సరాల కింద కట్టిన కాలువలు ఇవాళకి పనిచేస్తున్నాయి. అవన్నీ పగలగొట్టారు. బ్రహ్మాండంగా పనిచేసే కాలువలన్నీ పగలగొట్టి వాటికి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా, ఇది స్టేట్ గవర్నమెంట్ ఫండ్ కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు, వాళ్ళు పిలిచి వాళ్ళకి అప్పచెప్పారు. వాడి మొత్తం నాశనం చేశాడు విజయవాడ కాలువలన్నీ కూడా. ఇవాళ మళ్ళీ ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినప్పుడు వాడు చేయలేకపోయాడు ఇక్కడ. ఇప్పుడు విజయవాడ ఇప్పుడు మామూలుగా పొడి నేల అనుకోండి, అంటే టెక్నికల్గా చెప్తున్నా, పొడి నేల అయితే మీకు తవ్వితే నీళ్ళు రావు. నీళ్ళు రాని చోట ఎవడన్నా చేస్తాడు పని, నీళ్ళు రాని చోట ఎవడన్నా పని చేస్తాడు, ఏ కాంట్రాక్టర్ అయినా సరే, ఏ చేతకాడన్నా పని చేస్తాడు. వాటర్ మనకి విజయవాడలో 90% వాటర్ ఉంది. మీరు అడుగున్నర లోతు తీస్తే విపరీతమైన ఓటు నీరు వస్తుంది. ఆ ఓటు నీటిలో కాలువ కట్టడం అంటే మామూలు విషయం కాదు, చాలా డిఫికల్ట్ అది. అది వాడికి తెలియలే, వాడు చేయలేకపోయాడు. పైగా పెద్ద కంపెనీ. ఇప్పుడు మేమైతే, నేను కాంట్రాక్టర్ని, నేను నా పని దగ్గర ఉంటా, నా బట్టలు మాసిపోయినా సరే ఆ బురద దిగుతా అవసరం అయితే. వాటి వర్కర్ కనుక అది తెలియకపోతే ఏంటి ఇవాళ చేయాలని చెప్పి చూపిస్తా, దాని టెక్నాలజీ ఉపయోగించి చేస్తాం మేము కాలువలు. అలా కట్టాం, మేము కాలువలు కట్టాం, మేము కూడా పనిచేసి. వాడు ఎవడొస్తాడు, వాడు ఎక్కడో ఉంటాడు. వాడు ఇక్కడ వాడు ఇంజనీర్లను వాళ్ళని పెడతాడు ఇక్కడ విజయవాడలో. వాళ్ళేమో సబ్ కాంట్రాక్టర్లు ఇచ్చారు. సబ్ కాంట్రాక్టర్ వాడు ఎక్కడ కూడా విజయవాడలో ఎవరు చేయలే. అంతా తమిళనాడు వాళ్ళు, అటు దక్షిణాది వాళ్ళు వచ్చారు. విజయవాడలో ఎవరు వాళ్ళు పిలిచారు మమ్మల్ని కూడా. మేము రావరా బాబు, నీకు అర్థం కావట్లేదు, ఈ సబ్జెక్ట్ నీకు తెలియట్లేదని చెప్పడం జరిగింది. అడిగి వాడు వదిలేశాడండి. వదిలేసి ఇక్కడ దాని మీద మన కమిషనర్ గారు కూడా అజమాయిషీ లేదు. వాడు చేసే వర్క్ మీద
పనుల మీద మన ఇంజనీరింగ్ సెక్షన్కి కానీ మన కమిషనర్కి కానీ ఇక్కడ అధికారులకు ఎవరికి అధికారం లేదు. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ వాడు ఇష్టం చేసుకెళ్ళాడు, వదిలేశాడు. ఇప్పుడు నేను ఇందాక చెప్తున్నప్పుడు నష్టం, చాలా నష్టం, చాలా నష్టం. ఆ డబ్బు కనుక సెంట్రల్ గవర్నమెంట్ మనకు కనుక ఇస్తున్నాడైతే విజయవాడ మొత్తం బంగారులో తయారయ్యేది. స్టోమ్ వాటర్ డ్రైన్సే కాదు, మామూలు డ్రైన్స్ కూడా బ్రహ్మాండంగా అయింది. మాకు తెలుసు ఎటు నుంచి ఎటు తీసుకెళ్ళాలి, వాటర్ ఎటు తీసుకెళ్ళాలి, ఎక్కడ డ్రాప్ చేయాలి, ఎక్కడ దానిలో మనం డ్రాపింగ్ ఎంత పెట్టుకోవాలి, ఏ లెవెల్కి తీసుకెళ్ళాలని చేసేవాళ్ళం. వాడికి తెలియదు. వాడేదో ఇంజనీర్లు పంపించాడు, లెవెల్స్ చేసుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేశారు అంతే. అన్నీ సమలెవలే. వాటర్ ఎప్పుడు ఇలా ఉంటాయి కదా, నీళ్ళు వెళ్ళేది, నీళ్ళు పల్లవెరగని ఉంది కదా, అది ఇలా పెట్టాడు. అది దానిపైన ఒక లెవెల్ వరకు నీళ్ళు నిలబడిపోయింది, చెత్త నిలబడి దానిపైన నుంచి నీళ్ళు వెళ్తాయి. అందుకని మొత్తం చెన్నాలం అయిపోయింది విజయవాడ. ఇప్పుడు 70 కోట్ల రూపాయలు బీపీఎస్ డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర. ఆ డబ్బు దీనికే వాడుతున్నారు. రేపు పిలుస్తున్నారు టెండర్, ఎలక్షన్ అయిపోయిన తర్వాత పిలుస్తారు. అవి లేదు, టెండర్ పిలుస్తున్నారు, లోకల్ కాంట్రాక్టర్స్ వేస్తారు. అవి లోకల్ వేస్తారు. 70 కోట్ల రూపాయలు కూడా కార్పొరేషన్ దీంట్లోనే పంపిస్తారు. ఆ బిల్స్ అన్నీ కూడా దాంట్లో ఇస్తారు. అంటే ఆ వర్క్ చేసే వాళ్ళకి లేట్ ఉండదు. పని అయిపోగానే 10 రోజుల్లో 20 రోజులు డబ్బులు పడిపోతాయి. అంటే కాంట్రాక్టర్ల మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ కూడా ఉంది. అంటే డబ్బుల కోసం కక్కుర్తిపడి కొంత పనులు నాసిరకంగా డొల్లతనంగా కూడా చేస్తారని ఒక అభియోగం కూడా ఉంది కదా. అందరు కాదు, 250 మంది అలాగే చేయరు. కొంతమంది క్వాలిటీ ఇస్తారు, కొంతమంది నాన్ క్వాలిటీ ఇస్తారు. ఇలా చేయడం వల్ల మీ మీద ఒక రకమైన బ్యాడ్ ఒపీనియన్ కూడా అంటే ప్రజల్లో ఉండదు, కార్పొరేషన్లో ఉండే పరిస్థితి, అధికారులు తర్వాత కార్పొరేటర్లు ఉండే పరిస్థితి ఉంటుంది. ప్రజలకు అంత అవగాహన ఉండదు. మీరు ఎలా చేశారు ఏంటి కనిపెట్టుకోరు కదా. దీని మీద మీ కామెంట్స్ ఏంటి? గతంలో ఎప్పుడో మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, అది ఇప్పుడు కాదండి. 95లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాకముందు వరకు కాస్త వస్తూ ఆ రకంగా ఉండేది. 95లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫస్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మీకు సుబ్రహ్మరెడ్డి గారిని ఒక చీఫ్ ఇంజనీర్, ఒక ఆయన రిటైర్ అయిపోయిన చీఫ్ ఇంజనీర్ గారిని టెక్నికల్ అడ్వైజర్ చేశాడు స్టేట్ వైడ్గా ఉభయ రాష్ట్రాల్లో. అప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి. ఉభయ రాష్ట్రాల్లో సుబ్రహ్మరెడ్డి గారిని ఒక నిజాయితీపరుడైన ఆఫీసర్, ఆయన రిటైర్ అయిపోయాడు. ఆయన ఇంటికాడ ఉన్నవాడిని తీసుకొచ్చి టెక్నికల్ ఆఫీసర్ కింద, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ కింద వేస్తే అప్పుడు దాకా ఇక్కడ ఈ కోర్ కటింగ్ కానీ, అంటే సిమెంట్ రోడ్ వేస్తే సిమెంట్ రోడ్ కోర్ కటింగ్ చేస్తారు, మిషన్తో పెట్టి డ్రిల్లింగ్ మిషన్ లాగా వేసి మొక్క తీస్తారు. దాని మందం ఎంత వచ్చింది, దాని క్వాలిటీ స్ట్రెంగ్త్ వచ్చిందా లేదా. మనం రోడ్ వేసేటప్పుడు బాక్స్కు చిన్న 6 అంగుళాలు క్యూబ్స్ పోస్తాం, అవి టెస్ట్ చేస్తారు. దాంతోపాటు దీన్ని కూడా టెస్ట్ చేస్తారు. దీనికి సైమల్టేనియస్గా ఆ బ్యాలెన్స్ అయిందా లేదా, అంటే ప్రెజర్ క్వాంటిటీ కరెక్ట్గా వచ్చిందా, క్వాలిటీ కరెక్ట్గా వచ్చిందా చూస్తారు. ఇప్పుడు అవన్నీ కూడా అంతకుముందు ఆ మిషన్లు అన్నీ తెలియవు మాకు. ఇవాళ అన్ని మిషన్లు వచ్చేసినాయి, ఆయన పుణ్యమే. ఆ రోజున ఆయన తిరిగి మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగి కొన్ని 10 పనులు, నాసిరకం పనులు పట్టుకున్నాడు. ఫైండ్ అవుట్ చేశాడు. సీఎం గారికి దాని రిఫరెన్స్ ఇచ్చాడు. దాని మీద ఆ కాంట్రాక్టర్ మీద యాక్షన్ జరిగింది. అప్పటి నుంచి కాంట్రాక్టర్ ఆవిడ కూడా 90% తప్పించి ఆవిడ తక్కువ చేయట్లేదు. నేను ఛాలెంజ్ చేస్తాను. నేను ఎవరన్నా ఇక్కడ విజయవాడలో ఎవరు చూపించినా సరే 90% తక్కువ కాంట్రాక్ట్ కనుక ఎవరైనా తప్పు చేస్తే మేము దానికి ఎటువంటి పనిష్మెంట్ కానీ బాధ్యత తీసుకుంటాం. అది నేను ఛాలెంజ్ చేస్తానండి. ఎవ్వరు వాళ్ళ సిమెంట్ గురించి ఎవరు ఆలోచించారు సార్. ఆ వర్క్ ఇన్స్పెక్టర్కి ఇచ్చేస్తారు, సిమెంట్ ఇచ్చేస్తారు, కాంకర్ ఇస్తారు, ఇసుక ఇచ్చేస్తారు, మొత్తం క్వాంటిటీస్ అంత ఇస్తారు, నువ్వు వేయించుకోమంటున్నాడు అంతే. దాంట్లో నాకు తగ్గించు, మీరు కావాలంటే కోర్ కటింగ్లు చూపిస్తాను. నేను 7 అంగుళాలు వేయాల్సిన దగ్గర 8 అంగుళాలు పడుతుంది. ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుందంటే, అంతమంది గతంలో మన కంకర్ రోడ్డు మామూలుగా నల్ల కంకరతో రోడ్డు వేసేవాళ్ళు. ముందు రోడ్డు వేసి దాని మీద సిమెంట్ రోడ్డు వేసేవాళ్ళు. ఇవాళ అది కాదు, డస్ట్ మీద వేసేస్తారు, డస్ట్ మీద సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. అది ఏం చేస్తాడు, 5 అంగుళాలు రోడ్డు వేయాలి, 5 అంగుళాల రోడ్డుకి సెక్షన్ చేస్తున్నాడు. సెక్షన్ చేసి ఇది వేసి వైబ్రేటర్ పెట్టాడు, దిగుతుంది కిందకి, 6 అంగుళం కన్నా పెరుగుతుంది. చూసుకోండి కావాలండి.